చీమ 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 మళ్ళీ వస్తే మళ్ళీ ఏంటి? ఇందా మటన్ ప్యాకెట్ శివ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పుట్టింగ్ కొత్తాడంట. నిన్ను బ్రహ్మాండంగా వడమని చెప్పాడు. ఈ మళ్ళీ అడిగితే మళ్ళీ అడిగి మరి తినాలి. అయితే పుట్టింగ్ కి నన్ను కూడా రమ్మంటావా? నీకంత సీన్ లేదులే కానీ ముందు అర్జెంట్ గా నువ్వు వెళ్ళి మసాలా సరుకులు తెచ్చిపెట్టి నీకు అంత మసాలా లేదులే. రే ఎదవ సచ్చినోడా, నేను వెళ్ళపోయాను. రేయ్ ఆగరా ఎదవ. ఏంటి నన్ను ఎదవంటున్నావు? నిన్ను కాదురా ఆ పులిగాడిని. నువ్వు అర్జెంట్ గా సూరిగాడి కొట్టుకెళ్ళి మసాలా పట్రా. శివ అన్నానికి వస్తాడంట, మటన్ పంపాడు. మటనా? అయితే ఓకే, చిటికలో తెస్తా. వస్తే మళ్ళీ ఇవాళ మటన్ అద్దరిపోలే. నా చేతి మటన్ తిన్నాడంటే శివయ్య శివతాండవం చేయాల్సిందే. బాగుంది మటన్ నీలాగా అదిరిపోయింది. సూపర్. వదులు వదలమంటుంటే. అక్క, కుక్క. చూస్తావేంట్రా? వెంటనే ఏయ్, ఎడబడింది. అసలు కుక్క. ఏయ్, ఆగవే. ఆగవే. అసలు ఆగవే. ఇప్పుడు ఎలారా? శివ అసలు ఆకలి మీద వస్తాడు. పండు వీరస్వామి, అయిపోయింది నీ పుంజం. ఏమయ్యా, నా పుణ్యం ఏమన్నా కనపడిందా? ఏంటి నా పుణ్యం ఏమన్నా కనపడిందా? ఏంటి నా కోడి పుణ్యం ఏమన్నా కనపడిందా? ఏమయ్యా, ఆయన చెవులు కనిపించవు, కళ్ళు కనిపించవు. పోయి ఆయన అడుగుతావేంటయ్యా? పోవయ్యా. వారు నువ్వు బా. బో, 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 బో. అక్క, చికెన్ అదిరింది. చికెన్ కాదురా, మటన్. అవునవును, మటన్ కాదు. మళ్ళీ రెడీనా? రెడీ రెడీ. గుమ్మ గుమ్మలాడిపోతుంది మటన్ వాసన. తొందరగా పెట్టే, ఓ పట్టు పడతాం. ఒరే మళ్ళీ నా పుణ్యం ఏమన్నా కనపడిందేట్రా? చవురుగా నాకు మందు దొరక నేలాడుతుంటే నువ్వు ఒకడవే. అబ్బబ్బబ్బబ్బ, అద్దరింది. ఏంటన్నా చికెన్ ఏమన్నా డౌటా? కాదు కాదు, మటన్ మటన్. మటన్ మటన్. సూపర్. మళ్ళీ పొట్టేలకి ఏమన్నా పోలియో వచ్చిందా? లెగ్ ఇంత సన్నగా ఉంది. అయ్య బాబాయ్, ఇది నా కోడి పొట్టే. ఒరే పులి, మల్లేసు, సత్య, రత్తమ్మ, చూడండి ఎంత ఘోరమైన మాట జరిగిపోయిందో. ఘోరమైన మాట జరిగిపోయింది. రండిరా. ఎక్కడ్రా మటరు? ఒరే, నా మువ్వలకోండి మాట తీసా మళ్ళీ ఆడ కూరని పెట్టిందిరా. కోడే ఇదిగోరా, దానికి వచ్చింది కూర. నాకు అప్పుడే డౌట్ వచ్చింది చికెన్ అని. నాకు ఎప్పుడు డౌట్ రాలేదురా, నా కోడి నీళ్ళు మాట చేస్తారని. అమ్మా, నీకు నిండు 100 ఏళ్ళు నిండిపోయినాయా? నిన్ను వదిలిపెట్టి నేను ఎలా బ్రతకనే? ఇంత అర్ధాంతరంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? వీడు కోడి మీద చూపించిన ప్రేమలో సగం ప్రేమ ఆడి పెళ్ళాం మీద చూపించుంటే అది ఇంకోటి తెలిసిపోయేది కాదు. ఆపే, ఏడ్చింది చాలు గాని బొచ్చు తీసుకెళ్లి పుష్కరాల్లో కలిపి కాస్త పుణ్యవన్న వస్తుంది. ఎవరికి? నీకా? కోడికి. రే, నా కోడి తిన్నాను కదా, నువ్వు రెచ్చిపోకరా. దానికి ఆల్రెడీ కొక్కి రోగం ఉంది. అది నీకు వస్తే తప్పు జరిగాను. నా కోడి తిన్నావా? అదిగో వచ్చేసింది కొక్కి రోగం. తీసుకెళ్ళండిరా, తీసుకెళ్ళండి ఆసుపత్రికి. తీసుకోండి. ఎక్కండి. పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. ఎవరా? హాయ్ బబుల్ గమ్. నేనా? హాయ్. హాయ్. ఎప్పుడు చూసినా వాళ్ళేనా నీ ఫ్రెండ్స్? మరి గర్ల్ ఫ్రెండ్ వద్దా? గర్ల్ ఫ్రెండా?
ఎవరు? నేనే నువ్వా? మరి షారుఖ్ గారు. చెత్తగా హాయ్ బబుల్ గమ్. హాయ్. ఇంత వద్దుతారేంటి? ఎంత క్యూట్ గా ఉన్నాడే. ఒకసారి అద్దులో చూసుకోమా. గర్ల్ ఫ్రెండ్ కావాలా బబుల్ గమ్? క్యాంపస్ లోకి వెళ్ళు, దొరుకుతారు. గురు కొత్త ఫిగర్ స్ట్రక్చర్ అదిరిపోతుంది గురు. అన్నాడక్క చూడు కలహంస ఐసా. నాటుకోడిలా ఉందిరా, మన లెవెల్ కాదు, మీరు ట్రై చేసుకోండి. ఓకే గురు. ఏంట్రా ఏమైంది? మన బబుల్ గారు. ఈ డ్రెస్ లో ఎంత ముద్దొస్తున్నావురా. ఇలాగే కంటిన్యూ అయిపోయినా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ అబ్బాయి ఎలాగోలా లాపడ్రా. అసలే అవమాన భారత్ అల్లాడిపోతున్నాను. అవమానమా? ఎవర్రా చేసింది? ఇంకెవత్తి ఆ మేఘమాలాడుకో. ఏంట్రా అది రోజు రోజుకి సూర్పణకలా రెచ్చిపోతుంది. ముక్కు చెవులు కోసేస్తే సర్రా. ముక్కు చెవులు కోసేస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తి పార్టీ తరచి చేసుకుంటారా? జన్మలో మన జోలికి రాకుండా ప్రతీకారం తెచ్చుకోవాలి. అవునరా, నిన్నింత తీవ్రంగా అవమానించిన ఆ మేఘమాల మీద విత్ ఇన్ 24 seconds లో ప్రతీకారం తీర్చుకుందాం. అవును తీర్చుకుందాం. డియర్ లేడీస్ అండ్ జెంటిల్ లేడీస్ అండ్ క్యూట్ స్మార్ట్ లేడీస్, మీ దయ వల్ల ఈ కాలేజీలో నా పాపులారిటీ బాగా పెరిగింది. ఈ ఘనత మీ అందరిది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక లేడీ ఉంటుందంట. నా ఈ విజయం వెనుక ఇంతమంది యంగ్ లేడీస్ ఉండడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎనీవే, ఇక నుంచి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఫ్రెండ్స్ అయిపోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఏంటి రూట్ మార్చా? లేదు, మేమే మీ రూట్కి వచ్చాం. ఎలా నమ్మడం? మన రాష్ట్రాన్ని నమ్మి బిల్ గేట్స్ కోట్ల అప్పిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో ఉన్న మనం ఒకరినొకరు నమ్మకపోతే ఎలా? పెద్ద పెద్ద దేశాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసుకుని శాంతి ఒప్పందం కుదిరాక బోర్డర్ అటు ఇటు నిలబడి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. ఆ వంకతో నాన్ స్టాప్ గా మన చేతులు పట్టుకుని పిసుకటానికి. అలాగే యుద్ధం ముగిశాక యుద్ధ ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా మనం ఎవరి డ్రెస్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుందామా? ప్లీజ్. అమ్మయ్య, బెస్ట్ వస్తున్నారా? థ్యాంక్ యూ మేడం. అబ్బా ఇచ్చాను. ఏయ్, అరే ఇవ్వండి రా. తప్పు డీసెన్సీ రా, మనం డీసెన్సీ. డీసెంట్ గా ఇవ్వాలరా. గుడ్ బై, కీప్ ఇట్ అప్. పదండ్రా. అరేయ్! ఏంట్రా? బొట్టురా, బొట్టు సుందరిది, దిష్టి బొమ్మలా దిద్దాలి. అరేయ్, విజయ్! అరే అసలు విషయం మర్చిపోయాను రా. ఏంటా? టీనేజ్ పవర్. ఆ, మేడం, నా కేసరి డ్రెస్ ఎవరిదండి? నాదే. ఓహో, అయితే ఇది మీదేనా? ఓ, ఓయ్, ఏమైంది వీడికి? ఇదేదో చెల్లి జ్వరంలా ఉంది గురు. ఖచ్చితంగా అదే. రాత్రి మనోడి కల్లోకి మేఘమాల వచ్చింది. దానికి ఏం పని పడలేదా? బంగారు లాంటి కుర్రాల జీవితంతో ఆడుకుంటుందా అది? ఎక్స్క్యూజ్ మీ, ఎవరది? నేను శ్యామ్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే. అరే శ్యామ్, నీతో పర్సనల్ గా మాట్లాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు, నీకు పర్సనల్ గా మాట్లాడడం అంటే తెలీదా? సారీ, పదండ్రా. నేను ఈ కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి. అంటే నేను వచ్చింది ఆడుకోవడానికే? ఎస్, నువ్వు ఇప్పుడు చేసేది అదే. వైజాగ్ లో నువ్వు చేసిన అల్లరి నేను ఇంకా మర్చిపోలేను. క్లాస్మేటివ్ కదా అని చనువిస్తే శృతి మించావు, చెంపదెబ్బ తిన్నావు. లుక్, ఇప్పుడు అలాగే ప్రవర్తించి నన్ను ఫూల్ చేయాలని చూస్తే ముందుగా ఫూల్ అయ్యేది నువ్వే. నేను ఇదివరకటి మేఘమాలని కాను. ప్రిన్సిపల్ మా మమ్మీకి చాలా క్లోజ్ ఫ్రెండ్.
పిచ్చి పిచ్చి వేషాలేస్తే డిస్మిస్ చేయిస్తాను. ఈ విషయం తొంగి చూసే ఆ కోతి గ్యాంగ్ కూడా చెప్పు. ఏంట్రా వార్నింగ్ ఇచ్చేళ్తుంది? ఏదో లేరా, వదిలేయండి. వదిలేయడమ్మా, నిన్నగాక మొన్న చిమ్మిరి తిన్న దానికే అంత తిమ్మిరిగా ఉంటే 3వ తరగతిలోనే మీ సమ్మెలేసిన నాకెత్తు ఉండాలరా? ఈ కాలేజీలోనే కలేజా ఉన్న మొగాళ్ళ మనం మనల్ని పట్టుకొని కోతి గ్యాంగ్ అంటుందా? ఈ కోతి గ్యాంగ్ తడాకేంతో చూపిద్దాం రండి. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. అందరూ లేవండి. ఏంట్రా లేవరా? మీకు పోలీస్ భాషలో చెప్పాలా? లేవండ్రా డాష్ గాళ్ళారా. ఓకే, ఇప్పుడు నేను మీకు ముఖ్యమైన వివిఐపిని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఆగమ్మా, నువ్వెక్కడికి? ఏంటమ్మా చూపు, నీకు కూడా పోలీస్ భాష కావాలా? నీ డాష్. గుడ్ ఫ్రెండ్స్, ఈవిడే మిస్ మేఘమాల, మనందరికి వివిఐపి. ఈవిడికి గాని కోపం వచ్చిందంటే వామ్మో, మనందరిని ఉడకబెట్టుకొని ఉప్పు కారం జల్లుకొని తినేస్తుంది. ఈవిడ గారు తలుచుకుంటే మనందరిని డిస్మిస్ కూడా చేస్తారు. ఎందుకంటే వీళ్ళ మమ్మీ మన ప్రిన్సిపాల్ గారు క్లోజ్ 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 ఫ్రెండ్స్. అంటే ఈవిడ గారిని చూసి మనం అందరం చివరైపోవాలి. అమ్మో, మేడం గారికి సెల్యూట్ చేయండి రోయ్. మీరేంట్రా చేయట్లేదు? మళ్ళీ కావాలా? మీ డాష్ సెల్యూట్ చేయండి. బై ది బై, ఈ మేఘమాల బయాలజీలో మాస్టర్స్. అంతేకాదండోయ్, ఇంటర్ లో ఒక అమ్మాయికుని పిలిచి బయాలజీ నేర్పిస్తారంటూ ఏం చేసిందో చెప్పనా? వద్దురా, వీడు చెప్తే థ్రిల్ ఉండదు. ఆ బయాలజీ బాధితుడినే పిలిచి చెప్పమందాం. శ్యామసుందరా, నీలమేఘ శ్యామ, నీకు ఈ మేఘమాల బయాలజీ నేర్పించిన తీరు వివరించవా? తప్పదంటారా? తప్పదు. అయితే వినండి. నేను ఈ మాల ఇద్దరం కలిసి వైజాగ్ లో ఇంటర్ చదివే రోజుల్లో ఈ మేఘమాల నాకు సైట్ కొట్టేది. అలా పక్కకి రమ్మంటూ సైకిల్ చేసేది. ఓ రోజు హఠాత్తుగా నన్ను లైబ్రరీలోకి లాగి ఒక్కటి అడిగేసిందిరా. అబ్బా, ఆ ఒక్కటి మాత్రం నన్ను అడగండిరా, చెప్పాలంటే సిగ్గు. వింటాని మాకు సిగ్గులేదా? చెప్పా. స్వీట్ కిస్. లేదురా, అప్పటికి నేను ఇంకా పెద్ద మనిషి కాలేదుగా. You idiot! రాస్కల్స్, అందమైన అమ్మాయి కనపడితే సార్ ఏడిపించాలని చూస్తారు. యూ డోంట్ వరీ, ఐఎమ్ విక్కీ. విక్కీ ఈస్ ఆల్వేస్ లక్కీ. నైస్ టు. No thanks. సుల్తాన్ బజార్ లో స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళ గెటప్ ఏంట్రా? నీకు అనవసరం ఆ విషయాలు. నేను రేయ్, క్లాస్ రూమ్ కి వెళ్తున్నాను. నేను చెప్పింది గుర్తుంది. గుర్తు లేదు, ఉన్నా ఇవాళ కుదరదు. అవతల అర్జెంట్ మీటింగ్ ఉన్నది, ఫోన్ వచ్చింది. ఇలా రేయ్, ఏంటి? నా ఫోన్ లో నీకు ఫోన్ రావడం ఏంటే? ఏడిచేట్టే ఉంది. హలో, Shakalaka baby. చక్కలకి బేబీయా? అరే, ఎవరో అమ్మాయి రా. హలో, అవరి బేబీ. అరగంట నీ ముందుంటా. వద్దా? ఆ అడ్డమైన పక్కన్నారు, ఇప్పుడు కుదరదు. డైరెక్ట్ గా పెడతా వచ్చి తీసుకురా. నాకు అక్కర్లేదు, నువ్వు ఉంచుకోరా. సరే, నీ ఇష్టం. నువ్వెక్కడికి? నేను వస్తాను ఆ. రా. అమ్మాయి ఎవర్రా? శకలక బేబీ అని సూపర్ ఫిగర్ ఈ మధ్య సిటీలో దిగింది. నువ్వు దగ్గర టైం అవుతుంది. బాబు, నన్ను కూడా తీసుకెళ్ళరా. ఏంటి దాని లెవెల్ నువ్వు సరిపోవు. బోర్డు బిల్లు అవుద్ది. అరే, పిల్ల నచ్చితే బిల్ దే ఉందిరా. వెళ్ళై. సరే, నీ ఇష్టం మరి అయితే. సూపర్. ఇది కాదే లోపల పద. ఏమిటి లక్ష్మీపతి మావయ్య ఈ మధ్య బొత్తిగా రావడమే రేయ్, ఏమో అనుకున్నాను. నీకు ఈ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా. ఏరియా కింగ్ మనం. ఇంకా బొంగేం కాదు. బేబీ ఎక్కడుందో చూపించా. మరి అంత కక్కుతు పనికిరాదు. లోపల పద. పదా. అదిగో బేబీ. రేయ్, పాప సూపర్ గా ఉందిరా. రేటు మాట్లాడేనా? మాట్లాడు. హాయ్ బేబీ. హాయ్. ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అడుగు. రేట్ ఎంత చెప్పమంట? సత్యనా, నేను సెటిల్ చేస్తాను.
ఎంత కావాలందరా? 5,000 5,000 ₹5 అంటే మల్లెపూలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మహారాజులా చూసుకుంటుందిరా. మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికి వెళ్ళొచ్చు? అసమానేసి 5,000 కదరా, ఒప్పేసుకో. నోరు మీరా 5,000 కాదు కానీ ఇంకొంచెం తగ్గించి ఏర్పాటు ఏమైనా చేస్తామో కనుక్కునిరా. వెళ్ళు. ఏంటంటున్నాడు? 5,000 కొంచెం ఎక్కువని ఫీల్ అవుతున్నాడు. కొత్త కస్టమర్ కదా పాపం, నా క్లాస్మేట్, కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా. అలా అనో బాగుంది. ఏరా ఏమైనా తగ్గించిందా? అక్కడ మాట 4,000 4,000 ఎంతవా? నీకు బెల్లి కొట్టడం తప్ప బేరాలు ఆటం రాదు. నేను డీల్ చేస్తాను. బేబీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి 5,000 4,000 అడుగుతున్నావంట? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. పిల్లవు పెట్టలాడుతున్నావు కాబట్టి, మా వాడు చెప్పాడు కాబట్టి, నా బోని మంచిది కాబట్టి ₹500 ఇస్తా. 500? యా నెట్ క్యాష్ ఇచ్చేనా? కరీం బాషా, జీ మేం సార్. వాడేవాడు నీకు మసాజ్ చేయాలి కదా. ఏంటి 500లో మసాలా కూడా ఉంటుందా? చూసావు ఏదో నా డీలింగ్ ఎలా ఉందో. మసాజ్ చేయించుకొని వచ్చేస్తాను. ఏంటి మనిషి కండలు గిండలు బాగా పెంచావు, ఏమంటావునా? అందరు చెలియే సాబ్. వెళ్దాం పదరా. అయ్యో చూడు, నువ్విచ్చే ముష్టి 500కి శకలక బేబీయే కాదు, బెక్క బెక్క బేబీ కూడా రాదు. తీసుకెళ్ళ. అలాగే. ఆవో!